పాస్టర్ ప్రగడాల ప్రవీణ్ గారు చనిపోయినందుకు క్రైస్తవ సమూహం అంతా బయటకు వచ్చి వారి నినాదము మాకు న్యాయం కావాలి, మాకు న్యాయం కావాలి, న్యాయం చేయండి అని ఎంతో రోదన చేస్తూ ఉన్నారు. కానీ వారందరూ యేసు ప్రభు దగ్గర అడుగుతున్నారా? ఈరోజు ఒక క్వశ్చన్, ఈరోజు బయటకు వచ్చిన ప్రతి సేవకుడు కూడా యేసు ప్రభు దగ్గర అడిగితే, యెహోవా దేవుని దగ్గర అడిగితే, పరిశుద్ధాత్మ దగ్గర అడిగితే, ఆయన ఎలా చనిపోయాడో పరిశుద్ధాత్ముడు బయలుపరచడా? ఎవరైతే ఆయన్ని నిందించారో, ఎవరైతే అవమానపరిచారో, ఎవరైతే చంపివేశారో వారే తిరిగి వచ్చి మేమే చంపామని సాక్ష్యంగా వారే నిలబడరా? లేదా ఆయన యాక్సిడెంట్లో చనిపోతే ప్రభు వారందరికీ సేవకులని పిలువబడిచిన ప్రతి వారికి కూడా దర్శనం ఇవ్వడా? ఈరోజు ఎందుకు లోకములో ఉన్నవారు ఆయన్ని తప్పుడుగా చూపించాలని ముందుగానే ప్లాన్ వేసి తప్పుడు మార్గంలో చూపించారు. కానీ దేవుడు నమ్మదగిన వాడు, ఆయన ప్రార్థన వినే దేవుడు. ఎందుకంటే ఆ బిడ్డ గాయపరచక ముందే దేవుడు గాయాలు పాలు చేయబడ్డాడు. ఆ గాయాలు పాలు చేయబడిన దేవుడు ఈరోజు నీతో నాతో ఉన్నాడు కదా. ఈరోజు ఆ పరిచర్యలోనే నువ్వు నేను ఉన్నాము కదా, ఆ దేవుడినే నువ్వు నేను నమ్ముకున్నాము కదా, ఆ దేవుడినే నువ్వు నేను ఆరాధిస్తున్నాము కదా. మరి నువ్వు నేను ఆరాధిస్తున్నప్పుడు ఒక్కసారి దేవుణ్ణి అడుగు, ఒక్కసారి దేవుణ్ణి అడగటం నేర్చుకో. దేవుడే సమాధానమును సిద్ధపరిచి ప్రతి మానవుడి ఎదుట చూపిస్తాడు. ఎవరైతే నిందించారో, ఎవరైతే అవమానపరిచారో, ఎవరైతే హేళన చేశారో, ఎవరైతే రోదన చేశారో వారే తిరిగి క్షమాపణ చెప్పే క్రైస్తవులుగా, క్షమాపణ చెప్పే వారిగా ఆయన మారుస్తాడు.